యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఆపత్కాలంలో మనం మొర్రబెట్టినప్పుడు మనల్ని పట్టించుకోని వారు, మనల్ని విస్మయించేవారు ఎక్కువగా ఉంటారు. కానీ ఆపత్కాలంలో మన తోడై ఉండి మన మొర్రని విని మనల్ని విడిపించి రక్షించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఈ రెండు కుటుంబాలని తండ్రి మీరు దీవించండి. ఈ రెండు కుటుంబాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా మిస్సెస్ మేరీ కమలా రత్నం గారు, వైఫ్ ఆఫ్ లేట్ పాల్ రత్నం గారిని, వారు చిన్నమల్లం విలేజ్, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు తండ్రి. లేట్ పాల్ రత్నం గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వారు సహాయం చేశారు తండ్రి. నీతిమంతులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మేరీ కమలా రత్నం గారికి మరియు లేట్ పాల్ రత్నం గారికి ఇచ్చిన బిడ్డలు కుమారుడు దేవానందన్, కుమార్తె రత్నకుమారి, కుమార్తె కరుణశ్రీ, కుమారుడు ప్రవీణ్, కుమార్తె కమలా కుమారి, కుమార్తె అరుణ కుమారి, కుమారుడు రాజారత్నం, వీరి కొరకే వీరి కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి తండ్రి. కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించమని, ఈ కుటుంబానికి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి, ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొంది అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబానికి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ మరియు వాగ్దానము తండ్రి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ చరణం. పౌరుషము గలవారై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా ఈ కుటుంబం జీవించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా మరొక కుటుంబం తండ్రి, సిస్టర్ ఎలమంచిలి అరుణ కుమారి గారు, వారు మోడకరు పోస్ట్ అండ్ విలేజ్, వారు అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ వాస్తవ్యులు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవుడివి తండ్రి. మానవుని జీవితంలో మొర్ర పెట్టినప్పుడు వినని వారు ఎక్కువగా ఉన్నారు, కానీ ప్రవ్వా ఆలకించి సహాయం చేసేవారు తక్కువగా ఉన్నారు. కానీ ప్రవ్వా మా జీవితాల్లో ఒక నిరీక్షణ, మా జీవితాల్లో ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. ఎలమంచిలి అరుణ కుమారి గారిని ప్రవ్వా, వారి బిడ్డలు కుమార్తె రత్నకుమారి, కుమార్తె శాంతకుమారి, కుమార్తె రాజమణి, కుమారుడు చిన్నబాబు, కుమారుడు సురేష్, కుమారుడు రాజకుమార్, కుమార్తె మహిమ, కుమారుడు అర్జున్ పాల్ కొరకే, అరుణ కుమారి గారి ఆరోగ్యం కొరకే, వీరందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ప్రవ్వా ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశం కలిగింది ప్రవ్వా. ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేసిన సహాయం బట్టి ఈరోజు ఈ కుటుంబానికి, అదేవిధంగా ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ప్రవ్వా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. అదేవిధంగా ఇస్తున్న ఆజ్ఞ, పౌరుషము గలవారై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. తండ్రి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలి అంటే ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నేను చెయ్య ప్రార్థనలు అంగీకరించు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. When he saw the condition, he said his confession. ఏమని కన్ఫెస్ చేస్తున్నాడు? రెండు విధాలు, నా సమయం లేదు కానీ he is confessing two things. He is confessing about the greatness of God. Verse 5. He is confessing about the greatness of God. అక్కడ చూడండి ఇంగ్లీష్ లో, తెలుగులో ఇంగ్లీష్ లో the great and awesome. ఒకరే చూద్దాం, the great and awesome కదా అమ్మ. ఇంకోటి, ఈ awesome అనే మాటకి విలువ ఎక్కడ పోయింది కంట్లో, రైట్? దేవుడు awesome అంటే it is something indescribable. It is something that above and beyond that God can do. He is saying here, Lord, you are awesome, Prabhu. You are an awesome God who keeps covenant and steadfast love with those who love him. He not only wept about the condition, he went to God with a confession.
Nehemiah confessed God's greatness. నీ గుడారాలు కట్టబడాలి అనగా ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ద నీడ్. నీ గుడారములు లేకపోతే నీ గోడ నీ జీవితంలో వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ క్రాక్, వేర్ ఎవర్ దెర్ ఇస్ ఫాలన్నెస్, wherever there is a little hole, whatever needs to be fixed, the first thing what you need to do is you need to see. Then you need to feel the need. Prabhu, ఈ ఏరియాలో, ఈ సమస్యలో, నా జీవితంలో ఈ ఏరియా కట్టబడాలి. ప్రభు, వివాహంలో కట్టబడాలి, బిడ్డలు పెంచుట్లో కట్టబడాలి, ఉద్యోగంలో కట్టబడాలి, విద్యలో కట్టబడాలి, భర్తగా భార్యగా, నీ కుమారుడుగా నీ కుమార్తెగా ప్రభు నేను కట్టబడాలి అనే ఆ ఫీల్, అన్లెస్ అంటిల్ యూ ఫీల్ యూ కెనాట్ రీడ్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే మనం చూసేస్తాం ఇది కట్టబడాలి అని మనకు తెలుసు, కానీ ఈ రెండు కేటగిరీలో పడిపోతాం, సూపర్ఫిషియల్ కానీ బిజీ కానీ. బట్ వి విల్ నాట్ ఫీల్ ద నీడ్, వి విల్ నాట్ ఫీల్. అందుకనే దేవుని వాక్యం ఉంది, రుచి చూచి ఎరిగి యెహోవా. You know there is a problem, you keep on looking week, months, years, it gets, last night I was addressing a situation in Oklahoma. Same thing happened. Then I got a call from Oklahoma, one of the family in Hyderabad, one sister, wife and husband got into issue, and the wife is sent to the Oklahoma prison. They called me and said, Anna, we need help. Long story short, enti ante వివాహంలో చిన్న 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 గొడవలు has become an avalanche. I firmly believe the husband was superficial, the wife was superficial. The husband was busy, the wife was busy. They did not see the need, they did not feel the need. They did not confess that God can fix it. Not John Spurgeon, God can fix it. They did not see that God can fix any. If you get this or don't get, I want you to get this tonight. If you don't get anything, get this. God can fix any given situation. Amen? Amen. There is no problem too hard for God to solve. There is no person too hard for God to bring him back to him. Our God whom we serve is a awesome God. పాటలు పాడేస్తాం, అబ్బా ఎంత బాగా పాటలు పాడతాం. Do we feel it? ఎబెనేజర్ అనే ఇంతవరకు సహాయం చేసే దేవుడు అని మనం పాట పాడతాము, కష్టం వచ్చినప్పుడు పాట మర్చిపోతాం. ఎబెనేజరే సహాయం చేయగల దేవుడు. Nehemiah saw the need, the walls have been broken, then he felt the need. ఇంకోటి చూడండి, మనం ఏం చేస్తామో తెలుసా? We focus on the situation and get discouraged. అప్పుడు నా గృహంలో ఈ సమస్య ఉందని తమ్ముడు, I can relate as a husband and as the head of the house. What we see is, we see the situation and then we focus అంతా situation మీద ఉంటుంది, we get discouraged. ఏం తమ్ముడు అలా పడతామంటే, అబ్బా ఏంటన్నా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోతున్నానన్నా. Our focus is all on the situation. అదొక గ్రూప్. రెండో గ్రూప్ చూడండి, we focus on the people. భార్య ఏమో వినండి అమ్మా, భార్య ఏమో భర్త మీద ఫోకస్ చేస్తుంది, భర్త ఏమో భార్య మీద ఫోకస్ చేస్తాం. లేకపోతే కొంతమంది ఫెలోషిప్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది సంఘం మీద, ఇంకా కొంతమంది తల్లిదండ్రులు లేక అత్తమామలు, తోబుట్టులు, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లాస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. When they do that, what happens is they get disappointed. When you focus on people, you get disappointed. When you focus on yourself, you get discouraged. మూడవదిగా, we focus on ourselves. అందుకనే నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాను, రీబిల్డింగ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అన్న నేను చేయలేను అన్నది, నేను చేయలేను కాదు, దేవుడు చేయగలుగుతాడు. I cannot fix the problem, God can fix the problem. When you focus on ourselves, we get depressed. So many people are depressed because they're focusing on situation, they're focusing on people, they're focusing on themselves. When your wall is cracking, when your wall is about to fall, when the brick is taken out and there is a hole, don't focus on the situation, don't focus on the people, don't focus on yourself, but Nehemiah focused on God and he got determination. ఒక పట్టుదల. మీరు వెళ్ళి చదవండి, 52 days. ఎన్ని డేస్ అమ్మా? 52 days he rebuilt the walls. 52 days. ఎందుకో తెలుసా? He never focused on situation. అరే ఇలా పడిపోయేంటి, ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎన్ని రోజులు కడతాను, ఎన్ని సంవత్సరాలు పడుతుందో. He never focused on the situation. He never focused on the people who came to help him. He never focused on himself. Can I do this?
నేను కట్టగలుగుతానా? He never focused. He said, my awesome God is there. Prabhu, please help me. I am praying. I am your servant. Help me to rebuild this. ఈ రాత్రి నువ్వు అడగాలి, ప్రభువా నాకున్న ఈ సమస్య, నాకు ఉన్న నాయన ఈ నీడ్, ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలు ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ సిచ్యువేషన్, ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ పీపుల్, ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ మై సెల్ఫ్, బట్ టునైట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ యూ. దిస్ ఇస్ ద నీడ్ ఐ హ్యావ్, బికాజ్ యు ఆర్ an awesome God, because you are a bondage breaker, because you are a miracle worker, because you are still in the business of doing miracles. God, do a miracle in my life. నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, నా వివాహంలో అద్భుతం చేయి నాయన. నేనున్న పరిస్థితులు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ప్రభువా నీకు తెలుసు నాయన. ఐఎమ్ ఫీలింగ్ ద నీడ్ టునైట్, లార్డ్ హెల్ప్ మీ. నేహమయా చేసిన ప్రార్థన మనము చేయగలిగాం. రైట్? నెంబర్ 2. నెంబర్ 3, see the question, how big is your God? How big is your God? How big is your God? How big is your problem? How big is your God? How big is your problem? అనేక సార్లు we magnify the problem, right? We magnify the problem, but we don't understand we have a big God. You know, we have a big God. 14 plus years I've been encouraging people. I'm a dreamer. I do things. We have to do things, amazing things. I push our fellowship brothers and sisters to do amazing things because we serve a God who is a King of kings and the Lord of lords. We serve a God who is alive. We serve a God who hears. We serve a God who speaks. We serve a God who sees. We don't serve a God who is deaf and dumb God. మనం సేవించే దేవుడు మాట్లాడే దేవుడు, మనం సేవించే దేవుడు చూచే దేవుడు, మనం సేవించే దేవుడు నీ పరిస్థితుల నుంచి దిగి వచ్చి నీతో మాట్లాడి నీతో నడిచే దేవుడిని మనం సేవిస్తాం. We serve an awesome God. అడుగుతున్నాను నేను రాత్రి కోసం, how big is your problem? And how big is your problem? If you can answer that, then you will have. If you can answer that question, you have a solution, the beginning of a solution. ఒక చిన్న సీడ్ భూమిలో పెడితే కింద, I'm going somewhere with this. Listen. Inside the ground, something happens inside. There is a breaking. There is darkness. Something happens inside. Then when something happens inside, in a process, time better. In a process, overnight, it is a process. It takes process. ఆ ప్రాసెస్ లో ఓపికతో ఉండాలి, ఆ ప్రాసెస్ లో దేవుని మీద ఆధారపడాలి, ఆ ప్రాసెస్ లో ఆ చీకటిలో ప్రభువా యు ఆర్ రిఫైనింగ్ మై ఫెయిత్, ఆ చీకటిలో డార్క్నెస్ when I cannot see Lord you will help me అని చెప్పగలిగాను. There should be watch this, when we go through darkness like that seed, మనము ఆ చిన్న వేరు కనపడనప్పుడు కంగారు పడిపోతాం. ప్రభువా ఇంకెప్పుడు ప్రభువా నా ప్రార్థన, ఇంకెప్పుడు నా ప్రార్థన వింటావు, ఇంకెప్పుడు నాకు జవాబిస్తావు, ఇంకెప్పుడు నాకు బ్రేక్ త్రూ ఎప్పుడు, when can I have a breakthrough in my marriage, when I can have a breakthrough in my personal life, in my job, in my parenting as a husband and a wife, when అని నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్న సమయంలో I want to tell you as a servant of God, have patience and look up to God. There is a process that is going on down. When you have patience, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు finally the end result will be beautiful. The end result will be beautiful. You know what we will do? Bhayam. We have fear. Fear. F-E-A-R. The acronym is false evidence appearing real. మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మ మధ్యలో పడిపోయి మునిగిపోతానేమో, నాకు ఆళ్ళలాగా బలం లేదు, నాకు ఆళ్ళలాగా స్కిల్ లేదు, నాకు ఆళ్ళలాగా ఎడ్యుకేషన్ లేదు, నాకు ఆళ్ళలాగా అందం లేదు, నాకు ఆళ్ళలాగా పలుకుబడి లేదు. I cannot. We step back. The moment we step back, the enemy takes charge of your life. The enemy takes charge of your life. Number 4, I will tell the final thing and pray for you. Okay, verse 6. It says, Israel pakshamuga, watch this, I and my father's household have sinned against you. Amma chadutali. Israel pakshamuga నేను చేయు ప్రార్థన అంగీకరించుము. Watch, husband and wives, listen. Many times what happens is, it is a blame game. It is a blame game. ఇట్లా ఏదైనా గొడవ అయింది అనుకోండి, the first thing what తమ్ముళ్ళు will do is start like, I did many times. The first thing మా ఇంట్లో ఏదైనా గొడవ నాది కాదు, అక్క జాయినక్కదే మొత్తం తప్పక్క జాయినక్క.
ఇంట్లో ఏదైనా ఇంకోటి అయింది అనుకోండి, ఎవరైనా వచ్చా అడిగారు అనుకోండి, తమ్ముడు జామేశ్లో చేందాకట్లో దిగులుకున్నావు అంటే అన్ననే మొత్తం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. గాడ్ కేమ్ అండ్ ఆస్క్డ్, ఎవరు తిన్నారు ఫలం? ఎవరు తిన్నారు? ఫస్ట్ ఎవరు తిన్నారు? దేవుడు వచ్చి ఎవరిని అడగాలి? ఈవిని అడగాలి. దేవుడు వచ్చి ఎవరిని అడుగుతాడు? అది తమ్ముడు జాగ్రత్తగా. We as men, we can go into that discussion, man. I want to be very practical. We as men, we are responsible for the welfare of our homes. We need to be the providers. We need to be the protectors. We need to be the pastors of our home. God will hold us accountable. God will hold me accountable for what is going on in my house. God will hold me accountable for what is going on in my children's life. God will hold me accountable for the welfare, for providing, for protecting, for pashing the house. John Spurgeon's home. అనుకోమాటి ఫ్యామిలీ ఏదైనా అయిందంటే బాధ్యత నేను తీసుకోవాలి. ఏమంటున్నాడు? నేను చేసిన పాపం, వీరు చేసిన పాపం అని అంటలేదు. వీరు చేసిన పాపం అంటే నేను చేసిన పాపం. తర్వాత then collectively he said, my father's house. మన జీవితంలో రెండు, నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. అప్పుడు ఈడెన్ గార్డెన్ లో ఏమో ఆమె సిస్టర్ గారు ఈవేమో ఆ చిన్న యాపిల్ తినేసి అక్కడ పాపం ప్రవేశపెట్టేసింది. ఈ దేశంలో నేను ఉంటుంటే నేను కలుద్దాం అనుకున్నాను. ఈ దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు స్టీవ్ జాబ్స్. ఆయన ఇంకొక యాపిల్ ఇచ్చాడు మనకి. కంపలు మునిగిపోతున్నాయి. అంతే. ఏ మునిగిపోతున్నాయి? The houses are broken. The first apple is destroyed in the Garden of Eden. The second apple is destroying homes. Out of all the fruits, out of all the fruits, why did he pick apple? Four big chesade anukunnam. Why did he pick a? ఈ ఫోన్లతో గొడవలు అయిపోతున్నాయి ఆల్ ఓవర్ ద గ్లోబ్. అమెరికాలోనే కాదు, ఇండియాలో కాదు, ఎక్కడ పడితే అక్కడ గొడవ అవుతుంది. ఇంట్లో చెల్లి ఏం చేస్తారు తెలుసా? అమ్మ చెల్లి, గాడ్ బ్లెస్ యు. చెల్లి ఏం చేస్తారంటే, ఒరే కింద బ్రేక్ఫాస్ట్ పెట్టని వచ్చి తినురా. ఏంటి నెక్స్ట్? వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఒకే ఇంట్లో ఉంటారు. అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్, హాల్ ఇక్కడే ఉంటుంది. బ్రదర్ మీద పని చేస్తూ ఉంటాడు. ఇద్దరు పోట్లాడేసి ఏం చేస్తున్నారు, దీన్ని యూజ్ చేసేసి వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, ఒరే తినరా అంటే. ఈయన బ్రదర్ ఏం చేస్తారంటే, ఐ డోంట్ కేర్. ఒకే ఇంట్లో ఉంటాం కానీ we don't communicate. ఒకే ఇంట్లో ఉంటాం కానీ we don't talk to each other. My humble request to you as a brother in Christ, as a అన్న కింద దేవుని సేవకుడు కింద, if you have an issue, have the name of God. Sit down, look face to face, eye to eye, sit down and resolve the situation. Confess the problem. Look at the condition, what's going on, and say, God, both of you sit down and say, God, you can fix this situation. You can fix this problem. But the Bible says, never go to bed angry. Never go to bed. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. As I travel the globe, I get calls and say, Anna, we have not been talking for years. We stay in the same house. We sit at the table. There is quietness. Kids are watching us. We don't talk to each other. We just walk out of the house. She walks out of the house for a job. I walk out of the house. We don't communicate enough. There is gloominess in the house. Please pray for her. తమ్ముడు ఎలా మాట్లాడుతున్నారు అన్న? We communicate through the phone. We communicate through WhatsApp. We communicate. Kids are also started to do that. Please, I recently spoke while coming here. The father was crying like a small baby. Anna, I need help, Anna. My kids are going down the day. They are communicating, Daddy, I want this. They stopped talking to me. When I asked, the first question my daughter asked is, are you talking to mommy? My humble request, my brothers and sisters, come on, shut up. There will be issues. I will not say there will not be issues. I am not a God servant saying everything will be rosy. No, this is not prosperity gospel. There will be issues. Because we are in the world, we have a lot of issues. But because we are in the world should not be in us. ఎవరన్నా బోట్ రైడ్ చేశారు ఎప్పుడన్నా? బోట్ రైడ్. ఇప్పుడు బోట్ రైడ్ చేస్తా. వాచ్, బోట్ రైడ్ చేస్తా. నేను అమెరికా నుంచి వచ్చాను, నాష్విల్ టెన్నెసీ నుంచి వచ్చాను. చిన్న రంధ్రం పెడతాను పైన అంటే, చిన్న రంధ్రం పెడతాను. పెట్టారే అనుకుందాం, ఏదో పెద్ద సైంటిస్ట్, ఐటీఓ బీటీఓ ఏదో జాబ్ పెట్టేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కింద నీళ్ళు ఏం చేస్తుంటే మెల్లగా పడవ
ఓటు ఏం చేయాలంటే నీళ్ల మీద ఉండాలి. నీళ్లు లోపలికి రావడానికి వీలేదు. లోకంలో ఉన్నాము, లోకము మనలో ఉండకూడదు. The world should not be in us. Just because కొంతమంది జస్టిఫై చేస్తారు, అన్న నేను లోకంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయవలసి వచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? You cannot compromise. You cannot compromise your faith. You cannot compromise your love. You cannot compromise God. Nehemiah did not compromise. And then here we see the fourth thing. I'll say this and pray. Nehemiah, what we need to do? Number one, we need to see the need and visualize. Then we need to feel the need and organize. Fourth one, we need to meet the need. Not only we need to see the need and visualize, we need to feel the need and agonize. అంటే హృదయంలో ఒక దుఃఖము, మనకున్న పరిస్థితుల ద్వారా మన హృదయంలో దుఃఖం కలగాలి. కలిగిన తర్వాత the final thing what we need to do is we need to meet the need and organize. Get your homes organized. Get your lives organized. Get your parenting organized. Get your marriage organized this year. If you want to get organized, the first thing is you need to see the need and imagine, yes, this is the area that needs to be fixed. This is the crack. This is where the brick is falling. This is where there is a chinna sandundi prabhuva. And you ratri you have to see it. Then when you see, you need to feel. Adi etuvanti baadha kaligistundi bharyaku gaani, bhartaku gaani, bidalaku gaani. What is that it is causing a havoc in your home? What is the pain it is causing your wife and your husband? Or as an individual, ఆ గోడ సెట్ కాలేదు కాబట్టి, ఆ గోడలో రంధ్రం ఉంది కాబట్టి ఎటువంటి బాధ నీకు కలిగిస్తుందో నువ్వు ఈ రాత్రి నువ్వు you need to feel it in your heart. When you feel it, the final thing what you need to do is you need to meet the need. Nehemiah ఏం చేశాడు తెలుసా? He saw యెరూషలేము గోడలు పడిపోయాయని చూశాడు, హృదయంలో దుఃఖం కలిగింది, కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత then he said, you know what, let's get to work. Let's get to work. Let's do something about it. That is what we have to do today. We need to get to work so that we can build our home, so that we can build our marriage, so that we can build our personal life, so that we can build wherever there is crack in our lives. Many times what we do is we don't build, we don't see that. We don't see that need to feel, to meet the need. ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తాం. చూడండి యెషయా గ్రంథం చూడండి, the book of Isaiah chapter 49 verse 15 and 16. నీ ప్రాకారములు అంటే నీ గోడలు, నీ ప్రాకారములు నిత్యము అది that is what I want. Your walls are continually, that's what I want. Your walls are continually before me. You can fool your husband, your wife, your mother, your father, your friend or anybody. But God says today, your wall which is broken, your wall which has cracked, your wall which has a hole is in front of you. The Ratri tonight you need to say, Lord, there is a hole. There is a crack. Lord, there is a crack in my marriage. There is a crack in my personal life. Lord, I want to come back to you. Meer adagali, Lord, rebuild my life. Rebuild my life because it is never too late. It is never too late for a new beginning. Nehemiah was deeply spiritual but intensely practical. కొంతమంది ఏమంటారు తెలుసా? సూపర్ స్పిరిచువల్ అన్న, మేము ప్రార్థన చేస్తామన్నా, దేవుని చిత్తమైతే జరుగుతుందన్న, దేవుని చిత్తమైతే వివాహం అవుతుందన్న, దేవుని చిత్తమైతే జాబ్ వస్తుందన్న, అని ఇంట్లో కూర్చుంటే జాబ్ వచ్చేస్తాం. ఏం చేయాలి? You need to be deeply spiritual, but at the same time you need to be practical. You need to put faith to the actions. Whatever you need, you need to put that faith in action and say, Lord, I'm stepping out in faith. Prabhu, nenu viswasamto adugu mundukestunnanu Prabhu. Ee goda kattabadali. Prabhu, ee area kattabadali. Prabhu, this is the area I want you to rebuild. Tonight, I'm taking a step of faith. I'm deeply spiritual, but I have never been practical. Today, I want to be practical. Every eye closed, every head bowed. Let's ask ourselves, Prabhu, I'm choosing Prabhu. I want to see that area. In this samvatsaralu, I was like a superficial person. In this samvatsaralu, I was trying to pretend to be busy. నాకు అంతరంగంలో నాకు తెలుసు
నా నీడ్ ఏదో అంతరంగంలో తెలుసు. ఏ గోడ పడిపోయి ఏ ఇటుక పడిపోయిందో, ఎక్కడ రంధ్రం ఉందో, ఎక్కడ క్రాక్ వచ్చిందో, లేకపోతే ఎక్కడ గోడ పడిపోయిందో నాకు తెలుసు ప్రభు. అయినా నేను ఐ నెవర్ ఇంట్రెస్టెడ్. I never wanted to face it because I was afraid. Lord, I was afraid. కొంచెం లేట్ అయింది ప్రభు, వివాహం లేట్ అయింది, పిల్లలు పుడతాం లేట్ అయింది, ఉద్యోగం వస్తాం లేట్ అయింది. ఆ సీడ్ వలే ప్రభు కిందను జరుపుతున్న భూమిలను జరుపుతున్న ప్రక్రియ నేను అర్థం చేసుకోలేకపోయాను. But tonight I have understood the process. Even though it is delayed, you will not disappoint. Even though it is delayed, నువ్వు నన్ను మర్చే దేవుడు కాదు. ఆలస్యమైనప్పటికీ కూడా నువ్వు నన్ను మర్చే దేవుడు కాదు. ఆయన ఈ రాత్రి నా కన్నీరు తుడిచే దేవుడు, నా హృదయ వాంఛను తీర్చే దేవుడు. Your God will fulfill the desires of mine. You need to see the need. You need to feel it tonight. And you need to say, I am going to meet it with the help of Jesus Christ. యేసు ప్రభు నాకు రక్తము కార్చి పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి I am going to meet it because I believe I serve an awesome God. I believe all things are possible through Jesus Christ. I believe I am a more than conqueror in Jesus. ప్రభు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మా జీవితాలు కట్టే దేవుడు. పడిపోయిన మా జీవితాలను ఇంకా నిస్పృహ నిరాశ నుండి ఇంకా నా జీవితం అంతమైపోయింది, నా జీవితము కట్టబడదు అన్న పరిస్థితుల్లో ప్రభు మా జీవితాలు కట్టే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు ఈ రాత్రి వారి జీవితాలు కట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు. నాయన వారు వివాహాలు కట్టబడును గాక, వారి కుటుంబంలో ప్రభు భార్యగా భర్తగా నాయన వారు నీ హృదయానుసారమైన భార్యగా భర్తగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నారు. తల్లిదండ్రులుగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రాకారాలను నువ్వు ఎరిగిన దేవుడు. Nothing is hidden from your radar, Father God. I pray that tonight Lord, build their lives. It's my heart's desire that this fellowship should have strong marriages. This fellowship, each member should have a greater intimate relationship with you, Lord. And they should be on fire for you. And that is my desire for this group. And once again, thank you for the word that you have allowed us to meditate. Prabhu, vinna vakyani ma jeevitanlo apply cheskune krupanu meer dayichanడి. When there is an issue, help us to sit down and address it. When there is a problem, help us to come to your feet first. And Lord, eye to eye, face to face, help us to face it head on like Nehemiah did. Help us to confess and have an honest evaluation of the problem and address it before the whole wall is broken. అటువంటి ధన్యతను కృపను మీరు దయచేయండి. నీ కుమారుడైన యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష, ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.